కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కావచ్చు, లేకపోతే ఏదైతే ప్రకటించిన 6 గ్యారంటీలు 13 అంశాలు కావచ్చు. ప్రధానంగా మీరు 2 లక్షల రుణమాఫీ అన్నారు. సో రైతు భరోసా ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం కొంతమందికే 2 లక్షల రుణమాఫీ చేస్తాం, వీళ్ళకి మాత్రమే రైతు భరోసా ఇస్తాం అనేటువంటి కండిషన్స్ ఎందుకు పెట్టారంటూ ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. ఇప్పుడు డబ్బున్న మన దగ్గర రెండే వర్గాలు నాన్న, డబ్బున్నవాడు పేదవాడు. ఈ రెండుట్నే కదా. మన పేదవాడిని దారిద్ర్య రేఖకున్న దిగువన ఉన్నవాడిని పైకి తీసుకురావాలనేది మన లక్ష్యం. కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి కూడా పేదవాళ్ళ పార్టీని, పేదవాళ్ళ గురించి సంక్షేమం గురించి ఆలోచించే పార్టీని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నడిపించాం మనం. ఇప్పుడు ఈయన 100 ఎకరాలకు 1000 ఎకరాలు ఇచ్చేసి ఇప్పుడు తను ఇష్టం వచ్చినట్టుగా అన్ని 1000 ఎకరాలను దుర్వినియోగం చేసినాం కదా. అసలు సన్నకారు రైతుల పేరు, చిన్నకారు రైతులు చెందాల్సిన అమౌంట్ను వాళ్ళకి ఎంత ఉంటాయి? మా అంటే 5 ఎకరాలు కూడా ఉండవు, 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటాయి. కౌలుదారులకు కూడా ఇవ్వచ్చు కదా ఆయన. అప్పుడు కౌలుదారులను ఎండలు చేసి ఎప్పుడో ఆ పొలాలను వదిలేసుకున్న పెద్ద పెద్ద వాళ్ళకి 100 ఎకరాలు ఉన్న వాళ్ళని భూమిలో వదిలేసి అక్కడ కౌలు చేసుకున్న వాళ్ళ పొట్టల మీద కొట్టడం కోసమని ఆ పట్టాదారులాగా ఓనర్స్ తీసుకొచ్చి వీళ్ళే పట్టాదారులు అని చెప్పి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసి ఈ రైతులకు ఈ కౌలు ఎవరైతే కౌలు చేస్తున్నారో ఆ రైతుల నోట్ల మట్టి కొట్టి వాళ్ళకి డబ్బులు ఎంత వాళ్ళకి అవసరమా అన్ని లక్షలు ఒక్కొక్కరి. అసలు నన్ను అడిగితే ముఖ్యమంత్రి గారు ఇక్కడ మాత్రం రైతులు బాధ పెట్టి కన్నీళ్ళు పెట్టిన వాళ్ళని వదిలిపెట్టకూడదు. నన్ను అడిగితే నా డిమాండ్ ఏంటంటే ఇంకా ఎవరైతే 100 ఎకరాలు ఉన్న వాళ్ళు దాన్ని అసలు వాళ్ళు దానికి ఎలిజిబిలిటీ కూడా కాదు, వాళ్ళు తీసుకోవడానికి అనర్హులు వాళ్ళు. ఎందుకంటే ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు యోగ్యులు, వాళ్ళకి ఇవ్వాల్సింది వీళ్ళు తిన్నారు కాబట్టి తిరిగి వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసుకున్న బాధ్యత తీసుకోవాలంతే. అప్పుడు కానీ మా రైతుల ఉసురును కొంతమందిని అంతమంది ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ ఫ్యామిలీల కన్నా ఈ డబ్బులు తిరిగి ఇవ్వడం కన్నా పనికి వస్తాయి. ముఖ్యమంత్రి గారు ఆ పని చేయాలి. ఇప్పుడు పేదవర్గంలో తప్పే ఉంది, చిన్న రైతులకు ఇస్తున్నాం. ఆ డబ్బున్నవాడికే మళ్ళీ డబ్బులు దోచిపెట్టడానికే నన్ను చేసింది. కానీ ప్రధానంగా రేవంత్ రెడ్డి గారి వ్యూహం అంతా ఇదే. కేవలం పిఎం కిసాన్ తరహాలోనే ఈ 2 లక్షల రుణమాఫీని, రైతు భరోసాను ప్రవేశపెట్టాలని అంటున్నారు. సో ఆ లెక్కన దాదాపు 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్ తగ్గుతున్నటువంటి అంచనా కూడా వేస్తున్నటువంటి పరిస్థితి. సో నిజంగా మీరు గతంలో హామీలు ఇచ్చినప్పుడు ఎక్కడ కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావచ్చు, లేకపోతే కేంద్రంలో జాబ్ చేస్తున్నటువంటి జాబర్స్ కావచ్చు, ఇతరులకు మేము ఇవ్వమనేటువంటి కండిషన్ ఎక్కడ చెప్పలేదు. మరి ఎందుకు ఆ కండిషన్ ఇప్పుడు తీసుకొచ్చారు? అప్పుడు ఎందుకు పెట్టలేదు అంటే మేము అధికారంలో రాకముందు ఆర్థిక వ్యవస్థ మొత్తం బడ్జెట్ అంతా కూడా ఖాళీ డబ్బా చేసిపోయారు. వాళ్ళు దోచుకొని వెళ్ళిపోయారు. అసలు ఏ రకమైన నిధులు లేకుండా అసలు మిగులు ఉన్న ఈ రాష్ట్రాన్ని, ధనిక రాష్ట్రంగా ఉన్న ఈ రాష్ట్రాన్ని ఆఖరికి అప్పుల పాలు చేసిపోయారు కేసీఆర్ గారు. మరి ఇప్పుడు దాన్ని మనం ఇవ్వాలని మనకు ఉన్నప్పుడు పేదవారికి చేయాలా, డబ్బున్న వాళ్ళకి చేయాలా? అప్పుడు ఆ డబ్బున్న వాళ్ళే కనీసం ఎందుకు తీసుకుంటాం? మాకు వద్దన్న వాళ్ళు ఎవడన్నా ఉన్నాడా? ఎంప్లాయీస్ ఉన్నా, అందరున్నా, ఫ్యామిలీలో ఒక ఆర్థికమైన స్థితిలో బాగున్న వాళ్ళకి ఇవ్వాలా, పేదవారికి ఇవ్వాలా? అప్పుడు జరిగింది అన్యాయము. అవును, మేము నిబంధనలు మీకు చెప్పలేదు, ఆ రోజున్న ప్రకారంగా సరే ఉన్నాయేమో, ఇంకా కొంచెం ప్రాజెక్టులకు లేకపోతే ఇంకా సంక్షేమ కార్యక్రమాలు ఇంకా అడిషనల్ గా కూడా చేయొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళని అలా అని చెప్పలేదంటే వాళ్ళకి ఇవ్వమని అర్థం, వాళ్ళకి ఇవ్వకుండా ఉండాలి కదా. పేదవాడికే చెందాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం చాలా పేదవాడు సంతోషపడుతున్నాడు. ఇప్పుడు నీ దగ్గర డబ్బులు లేవు, నువ్వు దోచుకొని తిన్నావు కాబట్టి అవన్నీ ఎంక్వైరీలు వేసి ఆ డబ్బులన్నీ కూడా ఆయన గతంలో ముఖ్యమంత్రి చేశాడా, మంత్రులు గొర్రెల స్కామ్ల దగ్గర నుంచి కూడా ఒక్కొక్క అధికారులు కూడా ఎన్ని వేల కోట్లు తిన్నారు. ఆ గొర్రెలలో ఏమన్నా బాగుపడ్డారా? గొర్రెలు చేపలు ఎవడన్నా బాగుపడ్డారా? చేపలు తిన్నారు, గొర్రెలు తిన్నారు. అసలు వాళ్ళకి చెందాల్సింది ఏమైనా ఉందా? జస్ట్ ఇట్లా అకౌంట్లో వేయించారు, వీళ్ళు తీసేసుకున్నారు. అట్లాగే మాకు దళితులు కూడా ఎంత మోసం చేశాడు. ఇక పడిపోతున్నాయి మీకు అన్నాడు. అసలు వేసినట్టు వేసి దాన్ని ఫ్రీజ్ చేసి పడేశాడు. ఎవడి దళితులకు ఇచ్చాడు? దళిత బంధు ఎవరికి ఇచ్చాడు? రైతు బంధు ఎవరికి ఇచ్చాడు? చెందాల్సిన వాళ్ళకి ఎంతమంది చెందిచ్చాడు ఈయన? రాష్ట్ర ఖజానాలన్నీ కూడా కాంట్రాక్టుల పేర్లతో మెగా వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చి కాంట్రాక్ట్లు ఇరిగేషన్ ప్రాజెక్టులో ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ డబ్బులను పంపించడం ఆయన పంపకం జరిగింది. సో ఈ రోజు ఈ రకమైన ఆర్థికమైన డబ్బులు లేకుండా రాష్ట్ర ఖజానాకు కొత్త ప్రభుత్వం వచ్చిన ముఖ్యమంత్రి గారు ఇంత కష్టపడాల్సి వస్తుందంటే ఎక్సర్సైజ్ చేసుకుంటూ దేనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. వాగ్దానం ఇచ్చారు, చేయాలంటే నువ్వు మొత్తం ఖాళీ డబ్బా అన్నం. ఇట్లా ఎట్లా ఉందంటే మొత్తం అంతా దోచుకొని పోయి ఖజానా ఖాళీ పెట్టి దానికి ఒక తాళం వేసిపోయిన తర్వాత తాళం మన చేతులు పెడితే చూస్తే కదా తెలిసేది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు అదే కదా చూశారు. చూస్తే ప్రతి శాఖలో అన్ని స్కామ్లే, అన్ని గొట్టాలి, అన్ని రకాలుగా చేశారు. ఇప్పుడు ప్రధానమంత్రి గారి స్కీమ్ను ఈ రకంగా చేయడం వల్ల దాన్ని చేయడం ఏంటి, ఇప్పుడు ఇలా చేయొద్దు కదా అని అనడానికి వీల్లేదు. ఇక్కడ ఏదైతే మన రాష్ట్ర ఖజానాను
మనం ఏ రకంగా జాగ్రత్తగా వాడాలి, టైమింగ్లు ఎవరికి ఇబ్బంది కలగకుండా మన జీతాలు, ఎంప్లాయీస్ జీతాలు ఫస్ట్గా వేశారు కదా, ఎవరికైనా ఇబ్బంది పడిందా? అట్లాగే రైతులు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వాళ్ళకి డబ్బులు పడ్డాయి కదా, పెన్షన్స్ వస్తూనే ఉన్నాయి కదా. ఈ రోజు మనం తీసుకున్న ఏది కూడా ప్రజాపయోగ కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి మేము వీటిని ఆపాము, ఈ దుర్మార్గులను ఆపాము, లంచగొండలను ఆపాము, ఇన్ని కోట్ల రూపాయలు తిన్న వాళ్ళని దొంగలను పట్టుకుందాం అనుకుంటాం తప్ప మేము చేసేది. సో ఇవి మా కోసం అడగట్లేదు కదా ముఖ్యమంత్రి గారు ఖజానా, సపరేట్ ఖజానా ఏమైనా ఉందా? లేకపోతే వాళ్ళలాగా వాళ్ళ ఫ్యామిలీలు అకౌంట్ పెట్టుకొని కోట్లాది రూపాయలు తిన్నామా మేము? సో వచ్చిన 6 నెలలు కూడా కాకముందే 2 రోజుల నుంచి హరీష్ రావు అరుస్తాడు కాకిలాగా, మంత్రులు అడుస్తారు, ఏవి ఇంతగానో అరిస్తే అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.